ఇండియాలో ద వే ఐ లర్న్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ పిల్లలకి ఏంది అని అంటే ఏదైనా ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ప్రాక్టికల్గా నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా పిల్లలు కెరీర్ బిల్డ్ చేసుకుంటారు. ఒక్క ఆలోచన ఏంది అని అంటే ఇక్కడ మా పిల్లలు నేర్చుకుంటున్నట్టు ఎందుకు మన తెలంగాణలో ఆ రూరల్ కిడ్స్కి కూడా నేర్పిస్తే పిల్లలు డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి కదా అనే ఆలోచనతో వచ్చింది ఇది. సో ఐ ప్రపోజ్డ్ దిస్ టు లైక్ హే ఐ ఇంప్లిమెంటెడ్ దిస్ ఇన్ మై స్కూల్, వై డోంట్ వి స్ప్రెడ్ దిస్ అక్రాస్ ద తెలంగాణ అనే ఐడియాని ఫ్లోట్ చేస్తే బోర్డు యునానిమస్గా సపోర్ట్ చేసింది. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి టాపిక్లో ఒక వ్యాన్ తీసుకుంటాము. ఈ వ్యాన్ తీసుకొని ఒక్కొక్క మండల్కి ఒక వ్యాన్ పెడతాం. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక స్కూల్కి ఆ మండల్లో ఉన్న ప్రతి స్కూల్కి ఒక్కో రోజు పోయి ఆ రోజంతా ఆ స్కూల్లో ల్యాబ్ డే అంటాం. అది ఆ రోజు ఏం చేస్తారు, సో వాళ్ళు ప్రాక్టికల్గా దే ప్లే విత్ ద కెమికల్స్, దే ప్లే విత్ ద మ్యాగ్నెట్స్. అండ్ అదే కాకుండా మనం ఫోటాన్ విఆర్ అనే ఒక కంపెనీ స్టార్టప్ తోటి ఎంగేజ్ అయ్యి ఈ అన్ని మన తెలంగాణ ఎస్సీఆర్టీ సిలబస్ని ప్రతి టాపిక్ని కూడా వీడియో చేయించడం, 360 degrees వీడియోస్ ఇన్ ద వర్చువల్ రియాలిటీ. ఆ వర్చువల్ రియాలిటీలో ఇప్పుడు హార్ట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, నీ డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా పిల్లలు 360 degreesలో నేర్చుకుంటారు అన్నట్టు. సో మనం ట్రైనర్ అని ఫస్ట్ ఈ ఐడియాని టీచర్లకి ట్రైన్ చేసినాం. చూపిస్తే అరే ఇది చాలా బాగుంది, ఈ టీచర్లు ఒపీనియన్ చేయడంతో మనము ఇప్పుడు 22 schools నడుస్తుంది ఈ ప్రోగ్రామ్. సో పిల్లలకి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ని ప్రమోట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం 360 degreesలో ఆ వీడియోస్ని లాంచ్ చేస్తారు. సో ఇట్లా ఒక మండల్లో ప్రతి స్కూల్కి ఒక రోజు ఈ ల్యాబ్ పోయి స్పెండ్ చేస్తుంది. ప్రతి మండల్కి ఒక వ్యాన్ చొప్పున ఈ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మనం రాబోయే 5 ఏళ్లలో వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ యాజ్ మెనీ యాజ్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. మన దగ్గర ఒక 600 మండలాలు ఉంటాయి. ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ లైక్ 94 crores పర్ యానమ్ టు బెనిఫిట్ 1.4 million, అంటే 14 లక్షల రూరల్ స్టూడెంట్స్కి నాణ్యమైన సైన్స్ ఎడ్యుకేషన్ ఇచ్చే బృహత్తరమైన పెద్ద ప్రాజెక్ట్ని టీడీఎఫ్ నెత్తికెత్తుకుంది. అండ్ దీంతో మనం రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రారంభమైన 22 స్కూళ్ళల్లో ఒక్క స్టూడెంట్ కూడా సైన్స్లో ఫెయిల్ కాలేదు. ఆ ఉత్సాహంతో, ఆ ప్రోత్సాహంతో, ఆ రిజల్ట్స్ తోటి మేము ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కంకణబద్ధులమై ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.